గుంటూరు ఎంపీకి ఎవరు గెలుస్తారంట? ఈసారి టీడీపీ వస్తుంది. పెమ్మసాని గారే గెలుస్తారు. రంసానే గెలుస్తారంట. డెవలప్డ్ ఏం లేదు. లేబర్ కి ఏంటంటే పనులు లేవు. ఆయన అంటే కొంచెం ఎన్ఆర్ఐ కదా, కొంచెం అవగాహన ఉండిద్ది, తెలుసుకొని చేస్తాడు అనేసి. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏం ఊరు పెంచిన ఏముంది, ఇచ్చేది ఏంటంటే కొంచెం రేట్లు పెంచి తగ్గించుకుంటే దానికి ఉండేది. ఎమ్మెల్యే క్యాండిడేట్ మాత్రం వైసీపీ వచ్చింది, ఎంపీ క్యాండిడేట్ మాత్రం టీడీపీ వచ్చింది. నా ఓటు పెంబసాగి. సంక్షేమ పథకాలు పనిచేస్తే కానీ ఆయన మోహన్ చూసి ఎవరు ఓటేరు. కిలారసి గారికి చంద్రశేఖర్ గారు జెన్యున్ పర్సన్ అండి. పెమ్మసాని గారు ఎందుకు గెలుద్దంటే జగన్ గారు బాగా అభివృద్ధి చేశారు కదా, అభివృద్ధి ఇప్పుడు మంది డబ్బులతో మంది పంచేది ఏంది? రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు. పెమ్మస్వామి గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు బాగా చేస్తున్నారు. ఆయన గురించి అయినా కూడా ఓటింగ్ పడి తెలుస్తారు. డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎడ్యుకేషన్ పీపుల్స్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఈసారి ఫ్లోటింగ్ గుంటూరు జిల్లాకి పెమ్మస్వామి గారికి ఉంది. వాళ్ళు వస్తే రోడ్లు బాగుపడతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అందుకోసం పెమ్మసాని గారికి. ఇక్కడ ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే రాజధాని ఎఫెక్ట్ అవుతుంది క్లియర్ గా, అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అండ్ రోడ్స్ కూడా. ఈ పథకాలు గీతకాలు మాత్రం పనిచేయవు. ఇక డెవలప్మెంట్ చూస్తున్నారు ఇప్పుడు చాలా మంది. కిలార్ రోషి గారు అనేది ఏంటంటే ఒకప్పట్లో వాళ్ళ మామయ్య గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంచి విధి ఉండింది. రోషి గారు అంటే అందరు పడి చచ్చారు. కానీ ఈ రోజు రోషి గారికి ఏంటంటే పన్నూరు మీద పోటీ చేసినాక వాళ్ళ మామగారు అంత మంచి పేరు రాలా. ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి మనిషికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు కాబట్టి గెలుస్తాడు కంపల్సరీ. 2 లక్షల మెజార్టీ వస్తుంది. ఉద్యోగస్తులు గాని, మాలాంటి చదువుకున్న వాళ్ళు గాని, మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నాళ్ళు గాని ఈ రోజు ఈ గవర్నమెంట్ కి వేయాలంటే 5 సంవత్సరాలు మేము ఇదవలేరండి. వాలంటీర్ ఇస్తే వస్తుంది, అది వాలంటీర్ వ్యవస్థ ఎలా బడికి వస్తుంది? పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఇచ్చేది ఏముంది? రేపు మా గవర్నమెంట్ వచ్చినా పెన్షన్ ఇస్తారు. కంపల్సరీ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుస్తాడు. కాబట్టి చదువుకున్న విద్యావంతుడు, మనకేదైనా చేయాలన్న తలంపుతో వచ్చిన అతను కాబట్టి అతను అయితే ఓకే. ఎన్ఆర్ఐ అభివృద్ధి పరంగా తెలుగుదేశం కావాలని కోరుకుంటున్నారు జనం అందరూ. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉంటది కదా చంద్రబాబు గారి దాంట్లో. నా ఓటు కూడా పెమ్మసాని గారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని